మనము ప్రీవియస్ వీడియోలో ఈ వెక్టర్స్ని అంటే స్కాటర్ ప్లాట్ని డిఫైన్ చేసుకున్నాం. అలాగే మనకి ఇచ్చిన పీడిఎఫ్ సూపర్ డేటా సైన్స్లో ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్లో యూ హ్యావ్ రిసీవ్డ్ అన్ అర్జెంట్ అప్డేట్ ఫ్రమ్ యువర్ మేనేజర్. You are required to produce the second scatter plot also illustrating the birth rate and internet usages by country. However, this time the scatter plot needs to categorized by countries regions. Additional data has been supplied in the form of vectors అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. అంటే మనకి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు, కాకపోతే ఇక్కడ ఏంటంటే రీజియన్స్ వైజ్ కూడా మన డిస్ప్లే చేయమంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంట్రీ రీజియన్ వెక్టార్స్ కూడా మనకి ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆర్ ఫైల్ ఉంటుంది, ఆర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మన యొక్క డేటా సెట్స్ చూడండి ఒకసారి. నేను డిఫాల్ట్గా WBVLR అనే డేటా సెట్ని WBVLRలో మన డిఫాల్ట్గా వచ్చిన డేటా సెట్, అంటే మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసేది ఉందో మనకి WBVLRలో. అలాగే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్లో వెక్టార్స్ ఇచ్చారు. ఏంటి? రీజియన్స్ వెక్టారే కాకుండా ఇందులో కోడ్స్ డేటా సెట్ ఉంది, అలాగే కంట్రీస్ వెక్టార్ ఉంది, కోడ్స్ వెక్టార్ ఉంది, రీజియన్స్ వెక్టార్స్ ఉన్నాయి. సో మనం ఈ మూడింటిని క్రియేట్ చేసుకుని ఒక డేటా ఫ్రేమ్ని, ఈ మూడింటి మీద ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకుని ఇప్పుడు వచ్చిన కొత్తగా క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్కి మన ప్రీవియస్ ఉన్న డేటా ఫ్రేమ్ని రెండింటిని మెర్జ్ చేస్తే మనకి రీజియన్స్ కూడా రెండు మెర్జ్ చేసుకుని వచ్చిన డేటా ఫ్రేమ్ని యూజ్ చేసుకుని మనం స్కాటర్ ప్లాట్ని డిఫైన్ చేసుకుందాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి వెక్టర్స్ ఉన్నాయి? కంట్రీస్ వెక్టార్, కోడ్స్ వెక్టార్, రీజన్ వెక్టార్స్ ఉన్నాయి. సో దాని పర్పస్ నేను న్యూ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ VLR అని చెప్పి చూజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకున్న 3 వెక్టార్ని కంబైన్ చేసి కొత్త డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేయాలి కాబట్టి డేటా డాట్ ఫ్రేమ్, ఈ ఇక్కడ ఉన్న డేటా డాట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కొత్త డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నాం. మనకి వెక్టార్స్ ఇచ్చారు. సో ఆ కొత్త డేటా ఫ్రేమ్ వచ్చేసి నేమ్ వచ్చేసి న్యూ VLR అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాను. న్యూ VLRకి డేటా ఫ్రేమ్ని అసైన్ చేసుకుంటున్నాను. అంటే ఈ మూడింటిని కంబైన్ చేసుకుంటున్నాను. కంబైన్ చేసుకోవడానికి మనకున్న ఫంక్షన్ పేరు ఏంటి? డేటా డాట్ ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ మీద ఎంటర్ చేసి మీకున్న 3 వెక్టార్స్ నేమ్స్ని ఇక్కడ పారామీటర్గా పాస్ చేయండి. మనకి న్యూ VLR అనే ఒక డేటా ఫ్రేమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో మనం హెడ్ ఆఫ్ న్యూ VLR తీసుకుందాం. మనకి ఏమేమి డేటా ఉన్నది అనేది కనపడుతుంది. హెడ్ ఆఫ్ న్యూ VLR. ఓకే, రైట్. సో మనకి ఏమేమి ఉన్నాయంటున్నారు ఇక్కడ? కోడ్స్ డేటా సెట్, కంట్రీస్ డేటా సెట్ అండ్ రీజియన్స్ డేటా సెట్ మనకు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డేటా ఫ్రేమ్లోనే మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ కాలమ్ హెడ్డింగ్స్ ఏమేమి వచ్చినాయి చూడండి. ఇక్కడ కాలమ్ హెడ్డింగ్స్ కోర్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ కాలమ్ హెడ్డింగ్ కింద వచ్చేస్తుంది. సో కాలమ్ హెడ్డింగ్స్ అన్ని కూడా నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. మార్చుకోవాలి అంటే మనకి కాల్ నేమ్స్ అనే ఫంక్షన్ ఉంది కదా, కాల్ నేమ్స్ ఫంక్షన్ తోటి న్యూ ఏ డేటా ఫ్రేమ్కి మనం మార్చాలి? న్యూ VLRకి. సో న్యూ VLRకి ఫస్ట్ కోడ్స్కి మార్చాలనుకుంటున్నాను. అంటే ఇది చాలా పెద్దగా ఉంది కదా. సో కోడ్స్ డాట్కి సింపుల్గా కోడ్స్ అని మెన్షన్ చేశాను, కంట్రీస్కి కంట్రీస్ అని చేశాను, మూడో కాలంకి రీజియన్ అని పెట్టి మనం డేటా ఫ్రేమ్ని రన్ చేసుకున్నట్టయితే 3 కాలమ్స్ మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, హెడ్ న్యూ VLR చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా కోడ్స్ అని, కంట్రీస్ అని, రీజియన్స్ అని ఉన్నాయి. అలా కాకుండా మీరు డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేసుకునేటప్పుడే కాలమ్ నేమ్స్ని కూడా డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేసుకున్నాం. అంటే న్యూ VLRని క్రియేట్ చేసేటప్పుడే డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇనీషియల్గా అయితే 3 డేటా సెట్స్, 3 వెక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి రాసేసాం. కానీ ఇక్కడ
కోడ్స్ ఈక్వల్స్ టు కోడ్స్ అండర్ స్కోర్ డేటా సెట్, కంట్రీస్ ఈక్వల్స్ టు కంట్రీస్ అండర్ స్కోర్ 2012 డేటా సెట్, రీజన్ ఈక్వల్ టు రీజన్. ఈ విధంగా కూడా మనం కాలం నేమ్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. 2 రకాలుగా మనం కాలం నేమ్స్ ని లేదు మీరు ప్రీవియస్ కాలం నేమ్సే కావాలంటే కాలం నేమ్స్ ఉంచేయండి. కాబట్టి కాలం నేమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మారుస్తున్నాను నేను, కోడ్స్, కంట్రీస్, రీజియన్స్. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి, ఈ WBVLR ని అలాగే న్యూ VLR ని మెర్జ్ చేస్తే, అంటే రెండింటిని కలిపేస్తే మనకి కొత్త డేటా సెట్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఒక డేటా ఫ్రేమ్ ని, కొత్త డేటా ఫ్రేమ్ నేమ్ వచ్చేసి MERG అని ఇచ్చాను. MERG ఈక్వల్స్ టు, మనం గుర్తుపెట్టుకోండి మెర్జ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. మెర్జ్ లో మనం ఏ డేటా ఫ్రేమ్స్ ని, అంటే ఏమేమి డేటా ఫ్రేమ్స్ ని మనం మెర్జ్ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ 2 పారామీటర్స్ కింద మీరు కావాలనుకుంటే హెల్ప్ తీసుకోండి, WBVLR న్యూ VLR. కానీ మనకి SQL లో జాయిన్స్ ఉన్నాయి. జాయిన్స్ 2 టేబుల్స్ ని జాయిన్ చేసేటప్పుడు ఏమేమి రాస్తామో వేర్ క్లాస్ రాసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఏ కాలమ్స్ ని బేస్ చేసుకుని ఈ 2 డేటా ఫ్రేమ్స్ మెర్జ్ కావాలి. అంటే రెండిట్లోనూ కామన్ గా డేటా ఉంది, మనకి కంట్రీ కోడ్ ఉంది, కంట్రీ కోడ్ రెండిట్లో కామన్ గా ఉంది. మరి కంట్రీస్ కూడా, కంట్రీ నేమ్స్ కూడా కామన్ గానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి WBVLR లో కంట్రీ నేమ్స్ ఉన్నాయి, అలాగే న్యూ VLR లో కూడా కంట్రీ నేమ్స్ ఉన్నాయి. కానీ ఒక్కోసారి కంట్రీ నేమ్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న లెటర్ మిస్టేక్స్ ఉన్నా మనకు మెర్జ్ కాదు. అందుకని చెప్పి మనకి కంట్రీ కోడ్ ఇచ్చారు. కంట్రీ కోడ్ వచ్చేసి 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం కంట్రీ కోడ్ మీద బేస్ చేసుకుని ఈ 2 డేటా ఫ్రేమ్స్ ని మనం మెర్జ్ చేసేద్దాం. అందుకని ఇక్కడ చూసుకున్నట్టయితే by.x ఈక్వల్స్ టు కంట్రీ కోడ్, by.y ఈక్వల్స్ టు కోడ్. by.x అని ఎందుకు మెన్షన్, by.x అంటే దేంతో మెర్జ్ చేస్తున్నాను, కంట్రీ కోడ్ ని బై అంటే x అంటే WBVLR లో ఉన్న కంట్రీ కోడ్, కామా by అంటే న్యూ VLR లో ఉన్న కోడ్స్. సో చూడండి ఇక్కడ మీరు హెడ్ WBVLR లో మనకి ఏమున్నాయి, కంట్రీ కోడ్ అని ఇక్కడ ఉంది. ఈ కంట్రీ కోడ్ ని, అలాగే మన న్యూ VLR లో ఉన్న కంట్రీ కోడ్ అనే కాలంకి ఏమని నియమించుకున్నాం మనం, కోడ్స్ అని ఇచ్చాం కాబట్టి కోడ్స్. ఇక్కడ చూడండి by.x ఈక్వల్స్ టు కంట్రీ కోడ్, by.y ఈక్వల్స్ టు కోడ్స్. ఓకే, ఈ విధంగా మనం ఒక మెర్జ్ అనే సూపర్ డేటా ఫ్రేమ్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. 2 డేటా ఫ్రేమ్స్ ని మెర్జ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మెర్జ్ అనేది వచ్చింది. కాకపోతే మనకి 3లో యాక్చువల్గా న్యూ VLR లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, WBVLR లో 5 ఉన్నాయి. ఇది ఓల్డ్ డేటా సెట్, ఇది న్యూ VLR అనేది మన వెక్టార్స్ తోటి క్రియేట్ చేసుకున్న కొత్త డేటా ఫ్రేమ్. ఓకే, ఈ రెండింటిని మెర్జ్ చేస్తే మనకి 3, 5 టోటల్ గా ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటాం మనం, 8 వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కంట్రీ కోడ్ ని కోడ్స్ తోటి మెర్జ్ చేసాం కాబట్టి మనకి 7 వచ్చినాయి. సో మనం ఫైనల్ గా వచ్చిన హెడ్ ఆఫ్ మెర్జ్ ని చూద్దాం ఒకసారి. హెడ్ ఆఫ్ మెర్జ్ ని చూసుకున్నట్టయితే మనకి కంట్రీ కోడ్ ఉంది, కంట్రీ నేమ్ ఉంది, బర్త్ డేట్ ఉంది, ఇంటర్నెట్ యూజర్స్, ఇన్కమ్ గ్రూప్, కంట్రీస్ కూడా ఉన్నాయి. ఓకే, కంట్రీ నేమ్ ఉంది, అలాగే కంట్రీస్ కూడా ఉన్నాయి. 2 సేమ్ కాబట్టి ఒక కాలం ని, కంట్రీస్ అనే కాలం ని నేను నల్ చేసేస్తున్నాను, అంటే రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేస్తే హెడ్ ఆఫ్ MERG ఏముంది మనకి, ఓకే, కంట్రీ నేమ్, బర్త్ డేట్, తర్వాత ఇంటర్నెట్ యూజర్స్, ఇన్కమ్ గ్రూప్, రీజన్స్ వచ్చినాయి. మనకు టోటల్గా అప్పుడు సరిపోయినాయి కదా, 6 వేరియంట్స్ వచ్చినాయి, 6 కాలమ్స్ వచ్చినాయి. అంటే మనకున్న ప్రీవియస్ 5కి ఒకటే యాడ్ చేసుకున్నాం, అదేంటిది రీజియన్స్. ఓకే, ఇప్పుడు qplot ని డిఫైన్ చేసుకుందాం. మీకు qplot ఇక్కడ రన్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమైనా వస్తే మీరు qplot 2ని ఇనిషియేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి qplot ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి qplot ఇనిషియేట్ అవుతుంది, మనకి qplot అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ qplot లో మనం చూసుకున్నట్టయితే డేటా ఈక్వల్స్ టు మెర్జ్. ఓకే, మన కొత్తగా క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ ఏంటి, మెర్జ్ అనే డేటా ఫ్రేమ్. x ఈక్వల్స్ టు ఇంటర్నెట్ యూజర్స్, y ఈక్వల్స్ టు బర్త్ డేట్, కలర్ ఈక్వల్స్ టు రీజన్ అని చెప్పి మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు ప్రీవియస్ గా అయితే మనం ఇన్కమ్ గ్రూప్ ని మ్యాచ్ చేసాం, ఇప్పుడు వచ్చేసి రీజన్స్ మ్యాచ్ చేస్తున్నాం. సో ఈ qplot ని మనం రన్ చేసుకున్నట్టయితే ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి qplot అనేది మనకి క్లియర్ గా డిఫైన్ అయ్యి కనబడుతుంది.
ఈ డేటాని అనలైజ్ చేసుకున్నట్టయితే మనకి ఓకే. సో ఇంటర్నెట్ యూజర్స్ X కాలం కింద, Y కాలం కింద బర్త్ రేట్, అలాగే రీజియన్స్ వచ్చేసి మనకి రీజన్స్ వచ్చినాయి. ఓకే, ఆఫ్రికా రీజన్స్ లో బర్త్ రేట్ ఎలాగుంది, అలాగే ఇంటర్నెట్ యూజర్స్ ఎలాగున్నారు అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే కలర్స్ సైజ్ ఈక్వల్స్ టు i5 అని చెప్పి పెడుతున్నాను. మనకి సైజ్ పారామీటర్ కూడా ఐడియా ఉంది కదా, కొద్దిగా సైజుని పెంచుకోండి. పెంచుకోవడానికి సైజ్ ఈక్వల్స్ టు i5 ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. తర్వాత డేటా ఈక్వల్స్ మధ్య x ఈక్వల్స్ టు అండ్ షేప్స్ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డాట్స్ లేక కనపడుతున్నాయి కదా, ఆ డాట్ కాకుండా మనకి ఒక వెరైటీ షేప్ కావాలి అనుకోండి. ఇప్పుడు షేప్ అనే పారామీటర్ను వాడుతున్నాం. షేప్ ఈక్వల్స్ టు i4 అని ఇస్తే ఏమవుతుందో చూడండి. షేప్ ఈక్వల్స్ టు i4 అని ఇస్తే i4 అనేసి ఈ విధంగా మనకు 1 దగ్గర నుంచి 25 వరకు షేప్స్ ఉన్నాయి. సో 25 అని మెన్షన్ చేస్తే మనకి ఏ విధంగా షేప్ అనేది కనపడుతుందో చూడండి. షేప్ పారామీటర్స్ గురించి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. తర్వాత 17 అని ఇస్తున్నాను. 17 షేప్ ఏ విధంగా ఉందో చూడండి. ఓకే, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత మనం ఇంటెన్సిటీ కూడా మార్చవచ్చు. అంటే ఇది కనపడే ఒపాసిటీ, అంటే ఇక్కడ చూడండి, ఒపాసిటీ అనేది ఆల్ఫా అనే ఒక పారామీటర్ ఉంది. సో మనకి షేప్ గురించి ఐడియా ఉంది, సైజ్ గురించి ఉంది, ఇవన్నీ కూడా మీకు ఐడియా వచ్చేసినాయి కదా. సైజు, షేప్ అంటే మనం ప్లాట్స్ యొక్క షేప్ను మార్చుకోవచ్చు. ఆల్ఫా అంటే దీని యొక్క ఒపాసిటీ, అంటే బ్రైట్నెస్ అంటాం. చూడండి, ఆల్ఫా ఈక్వల్స్ టు i(03) అంటే మనకి 0 దగ్గర నుంచి 1 వరకు మనం షేప్స్ ఒపాసిటీస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, 14 అని ఇస్తున్నాను, 17 అని ఇస్తున్నాను. ఇక్కడ i7 మనకి ఇది కొద్దిగా క్లియర్గా ఉంది కాబట్టి చూద్దాం. చూడండి, సో మనకి మెర్జ్ అయినవి కూడా మనం ఒపాసిటీ 0.3 పెట్టేసరికి, అంటే ఆల్ఫా పారామీటర్ 0.3 పెట్టేసరికి మెర్జ్ అయిన డేటా కూడా కనపడుతుంది మనకి. ఈ కలర్కి మెర్జ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఈ ప్లాట్కి చూసుకున్నట్టయితే, ఈ విజువలైజేషన్ చూసుకున్నట్టయితే మనకి టైటిల్ ఏం కనపడలేదు, అంటే పైన. సో మీరు ఏదైనా టైటిల్ రాయాలనుకుంటున్నారు, టైటిల్ రాయాలనుకుంటే మనకున్న పారామీటర్ పేరు వచ్చి Qplotలో మెయిన్లో మనం ఏది కావాలంటే అది టైప్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి మెయిన్ కూడా వచ్చింది చూడండి, మై విజువలైజేషన్ అని చెప్పి కనపడుతుంది. సో ఫైనల్గా ఈ డేటా ఫ్రేమ్ మీద ఒకసారి అనలైజ్ చేసుకుందాము. సో పాజిటివ్ వచ్చేసి 7 పెడతాం. ఓకే, రైట్. సో ఇంటర్నెట్ యూజర్స్ అనేది 0 దగ్గర నుంచి 100 వరకు ఉంది. బర్త్ రేట్ అనేది 10 దగ్గర నుంచి 50 వరకు ఉంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కొత్తగా మనం రీజియన్స్ వైజ్ ఈ డేటాని అనలైజ్ చేస్తున్నాము. రీజన్ ఆఫ్రికా, సో ఈ కలర్కి వచ్చి ఆఫ్రికా, ఆసియా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆసియన్, అమెరికా కనబడుతుంది మనకి. ఇక్కడ ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ మంది ఏ కంట్రీస్లో ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువగా మనకి, అంటే మనకి క్లస్టర్ ఇక్కడ గ్రీన్ కలర్కి క్లస్టర్ బాగా, గ్రీన్ కలర్ క్లస్టర్ ఇక్కడ ఉంది. అంటే యూరోప్లో ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. యూరోప్లో అలాగే బర్త్ రేట్ని మీరు చూసుకున్నట్టయితే బర్త్ రేట్ కూడా తక్కువ ఉంది. ఓకే, అదే ఈ గ్రీన్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనపడితే మనకి ఏంటి మీనింగ్ అంటే బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, అలాగే ఇంటర్నెట్ యూజర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారని. తర్వాత ఈ కలర్ని చూసుకున్నట్టయితే ఆఫ్రికాలో ఇంటర్నెట్ యూజర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అలాగే బర్త్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో యావరేజ్గా ఆసియాలో చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు, అలాగే దాదాపుగా బర్త్ రేట్ కూడా ఆసియాలో కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ పోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో హోంవర్క్ సొల్యూషన్ ఉంది కదా, హోంవర్క్ ఏముంది, ఛాలెంజ్ రీల్ వర్క్ ఏముంది, ఛాలెంజ్ దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.